ఈ రోజు సామ్సంగ్ M17 లాంచ్ చేసింది. ఇది లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన M16 కి ఒక సక్సెసర్ మోడల్ అన్నమాట. మన M16 సేల్ లో చాలా మంది కొన్నారు. కొంచెం తక్కువ రేటుకి వచ్చింది, అరౌండ్ 10,000 అట్లా వచ్చింది. మన సేల్ లో చాలా మంది కొన్నారు M16 ని. ఈ రోజు దాని సక్సెసర్ మోడల్ లాంచ్ చేశారు M17. ఈ వీడియోలో ఈ M17 ఎలా ఉంది, M16 తో కంపేర్ చేసుకుంటే ఏ డిపార్ట్మెంట్స్ లో ఇంప్రూవ్ చేశారు అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుకుందాం. అండ్ ఈ ఫోన్ నేను అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను. మోస్ట్లీ నాకు రేపు డెలివరీ అయిపోద్ది. వన్స్ నాకు అది డెలివరీ అయిన తర్వాత దానికి సంబంధించిన ఫుల్ రివ్యూ మన ఛానల్లో వెరీ సూన్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆ వీడియోలో మనం ఇంకా డీటెయిల్ గా రియల్ టైమ్ యూసేజ్ ఎలా ఉందనేది ఇంకా డీటెయిల్ గా వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ ఈ సామ్సంగ్ M17 మొత్తం 2 కలర్స్ లో వస్తుంది. సఫైర్ బ్లాక్ అండ్ మూన్ లైట్ సిల్వర్, ఈ 2 కలర్స్ లో వస్తుంది. ఈ ఫోన్ మీకు కంప్లీట్ గా ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అఫ్ కోర్స్ ఆ ప్రైస్ లో మనం గ్లాస్ మెటల్ లో ఎక్స్పెక్ట్ చేయలేము. కంప్లీట్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అండ్ థిక్నెస్ కూడా ఇది 7.5 mm థిక్నెస్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఎక్కువగా ఈ బడ్జెట్ లో M16 గానీ M17 గానీ ఎక్కువ మంది సజెస్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ డిస్ప్లే అనమాట. వీళ్ళు డిస్ప్లే చాలా బాగా తీసుకొస్తారు. ఇది 6.7 inches ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఆ ప్రైస్ లో వేరే బ్రాండ్స్ మోస్ట్లీ LCD డిస్ప్లే ఇస్తూ ఉంటుంది. బట్ వీళ్ళు AMOLED డిస్ప్లే, అది కూడా సామ్సంగ్ AMOLED డిస్ప్లే మీకు చాలా బాగుంటుంది. డిస్ప్లే చూడడానికి కానీ గేమ్స్ ఆడుతున్నా మీకు డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. 1100 nits పీక్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో డిస్ప్లే మాత్రం దీనిలో చాలా బాగుంటుంది. దీనిలోనే కాదు M16 లో కూడా డిస్ప్లే చాలా బాగుంటుంది. కాకపోతే ఇది సింగిల్ స్పీకర్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్ అవ్వట్లేదు, సింగిల్ స్పీకర్ తో వస్తుంది. కింద సింగిల్ స్పీకర్ ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ ఇంతకుముందు M16 లో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ యూజ్ చేశారు. బట్ ఈసారి Exynos ప్రాసెసర్ యూజ్ చేశారు. Exynos 1330 ప్రాసెసర్ తో వస్తుంది. సో Exynos ప్రాసెసర్ అనేవి మీకు గేమ్స్ ఆడడానికి అంత సూపర్ గా ఉండవు. జనరల్ గా ఈ టెంపుల్ రన్లు, సబ్వే సర్వర్స్ ఇంతవరకు బేసిక్ గేమ్స్ ఆడుకోవచ్చు. కానీ మీరు మరి BGMI ఇట్లాంటి వాడాలంటే మాత్రం ఈ ప్రాసెసర్ మీకు అంత హ్యాండిల్ చేయలేదు. ఇది బేసిక్ టాస్క్లు జనరల్ గా ఇంట్లో పేరెంట్స్ కానీ క్యాజువల్ గా ఫోన్ యూజ్ చేసుకోవడానికి కానీ ఈ ప్రాసెసర్ ఓకే. కానీ మీరు గేమ్స్ అవి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ ప్రైస్ లో మీరు ఈ ప్రాసెసర్ లో అంత గేమ్స్ కూడా ఆడలేరు. అండ్ ఇది LPDDR4X RAM తో వస్తుంది. మొత్తం 3 RAM వేరియంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 4GB, 6GB, 8GB. సో బేస్ మోడలే 6GB RAM తీసుకొచ్చి ఉంటే బాగుండేది. ఇప్పుడు 4GB ఎవరు తీసుకోవట్లా, మినిమం 6GB ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో బేస్ మోడల్ తీసుకురావడమే 6GB తెచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ స్టోరేజ్ ఇది 128GB స్టోరేజ్ తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ కెమెరాస్ బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాస్ ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 13 MP కెమెరా ఉంటుంది. M16 లో కూడా ఇంచుమించు సిమిలర్ కెమెరా సెటప్ ఉంటుంది. బట్ దానిలో మెయిన్ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు, OIS ఉండదు. బట్ దీనిలో OIS తీసుకొచ్చారు. అండ్ Exynos ప్రాసెసర్ కాబట్టి ఇమేజ్ ప్రాసెసింగ్ వీళ్ళు సామ్సంగ్ Exynos ప్రాసెసర్ కూడా వెళ్ళే కాబట్టి వాళ్ళ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది కొంచెం బెటర్ ఉంటుంది. వేరే ప్రాసెసర్ తో కంపేర్ చేసుకుంటే వాళ్ళది కొంచెం బెటర్ ఉంటుంది. సో చూద్దాం, ఇది మనకు డెలివరీ అయిన తర్వాత మీకు కెమెరా శాంపుల్స్ కూడా చూపిస్తాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ బ్యాటరీ ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 25 watts ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో చార్జర్ పట్ల మీరు 25 watts ఛార్జర్ సెపరేట్ కొనుక్కోవాలి. వీళ్ళు చెప్పడం 25 watts ఛార్జర్ తో ఛార్జ్ చేయాలంటే ఇంచుమించు 1 hour 15 minutes టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ అవడానికి. సో వన్స్ మనకి ఫోన్ డెలివరీ అయిన తర్వాత ఇది కూడా మనం టెస్ట్ చేద్దాము. అండ్ ఇది Android 15 తో వస్తుంది. One UI 7.0 అవుట్ ఆఫ్ ద బాక్స్ తో వస్తుంది. సో One UI 7.0 చాలా బాగుంటుంది. నేను బడ్జెట్ ఫోన్స్ లో కూడా ఈ మధ్య చూసాను, కొన్ని ఫోన్స్ లో బాగుంటుంది. UI చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు అప్డేట్స్ కూడా 6 years Android అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అండ్ ఇది NFC సపోర్ట్ చేస్తుంది. మీరు సామ్సంగ్ పే ద్వారా కార్డ్లెస్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ నాక్ సెక్యూరిటీ ఉంటుంది, హార్డ్వేర్ లెవెల్లో సెక్యూరిటీ ఉంటుంది. అండ్ IP రేటింగ్ IP54 రేటింగ్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు, కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. సో ఇది ఈ ఫోన్ గురించి అయితే. ఈ ఫోన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుద్ది అంటే, మీరు మీ ఇంట్లో పేరెంట్స్ కి ఎవరికైనా ఇవ్వాలనుకున్నా, లేదంటే క్యాజువల్ గా జనరల్ యూసేజ్ కి ఒక ఫోన్ కావాలనుకున్నా మీరు ఇలాంటి ఫోన్ ట్రై చేయొచ్చు. బట్ దీనిలో గేమ్స్ అవి ఎక్స్పెక్ట్ చేయొద్దు. గేమింగ్ పర్ఫార్మెన్స్ మీకు అంత సూపర్ గా ఉండదు. అండ్ కమింగ్ టు ప్రైసింగ్, మొత్తం 3 మోడల్స్ తీసుకొచ్చారు. 4GB RAM 128GB మోడల్ 1299 లాంచ్ చేశారు. 6GB RAM 128GB మోడల్ 14,249 రూపీస్ లాంచ్ చేశారు. అండ్ 8GB RAM 128GB మోడల్ 15,749 రూపీస్ లాంచ్ చేశారు. మూడింటి మీద కూడా 500 రూపాయలు కూపన్ ఉంటుంది. సో కూపన్ అప్లై చేసుకుంటే బేస్ మోడల్ 4GB RAM 128GB మోడల్ 12,500 రూపాయలకి వస్తుంది. 4GB RAM వద్దు, నాకు 6GB RAM కావాలనుకుంటే కూపన్ తో కలుపుకొని 13,750 రూపాయలకి వస్తుంది. సో నేను కూడా అదే ప్రైస్ ఆర్డర్ చేశాను. సో వన్స్ అది మనకి డెలివరీ అయిన తర్వాత దీని గురించి ఇంకా డీటెయిల్ గా టెస్ట్ చేసి ఆ ప్రైస్ కి వర్తా కాదనేది మనం ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మాట్లాడడం అనేది అంత కరెక్ట్ కాదు. వన్స్ మనం ఫోన్ యూజ్ చేసిన తర్వాత ఇంకా డీటెయిల్ గా మీకు ఆ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇది వాటి వీడియో అయితే. ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.